మనము ఉంటే అది మనకి గొప్ప భాగ్యం అంట. ఎందుకంటే చాలా మంది ఈ సమయంలో మరణిస్తున్నారు, చాలా మంది రోగస్తులుగా దేవుని సన్నిధికి రాలేకపోతున్నారు. కానీ దేవుడు సజీవులుగా దేవుని సన్నిధిలో మనం గడపడానికి ఇచ్చిన గొప్ప భాగ్యాన్ని బట్టి దేవునికి ఒకసారి గట్టి హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా, ఆమేన్. అయితే నాకు ఇచ్చిన కొద్ది సమయం కొద్ది వాక్యంకి వెళ్దాం అనుకుంటున్నాను. కీర్తనాలు 42వ వచనం, 42వ అధ్యాయం 1-2 వచనాలు ఎవరైనా చదివిస్తారా? ఏంటంటున్నారు? దుప్పి నీటి వాగు కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణం ఏం చేస్తున్నదట, ఆశపడుతున్నది. ఈరోజు ఎంతమంది దేవుని సన్నిధిలో ఒక ఆశ కలిగిన ఉన్నారు. దేవుడు ఈరోజు అంటున్నాడు, నువ్వు ఆశతో ఉన్నావుగా, నువ్వు ఏ ఆశ కలిగిన సన్నిధికి వచ్చావు, నేను ఆశ తీర్చడానికి సిద్ధంగా ఉన్నావు. నువ్వు ఏ దాహంతో ఉన్నావు, దుప్పి అనగా ఒక జింక ఎక్కడ నీరు దొరుకుతుంది అన్నట్టు అలాగ అడవిలో తిరిగినట్టు నువ్వు ఎక్కడ దొరుకుతుందని తిరుగుతున్నావు దేవుని సన్నిధిలో. దేవా నాకు నీరు ఎక్కడ దొరుకుతుంది, దేవా నా ఆకలి నా దాహం ఎక్కడ తీరుతుంది, దేవా నేను నడిచిన స్థలంలోనో నేను ఎక్కడ వెళ్తాను దేవా అని ఆలోచిస్తూ వెళ్తున్నావు కదా. దేవుడు నువ్వు ఎంత ఆశపడుతున్నావు, దేవుడు అంత ఆశ కలిగి నాకు మారుస్తాడు. దేవుడు దేవా నీ కొరకు నా ప్రాణం ఏటవుతున్నదట, కృష్ణ కోరుతున్నదట. అంటే మన ప్రాణం ఎవరి కొరకు ఆశపడాలి, దేవుని కొరకు ఆశపడాలి. స్తోత్రం. నువ్వు ఎంత ఆశపడుతున్నావు దేవుని కొరకు, దేవుడు అంత సజీవంగా నేను నడిపిస్తున్నాడు. ఆమేన్. నువ్వు ఇప్పుడు ఇరుకు బాధల్లోనో, ఏ కష్టంలోనో, ఏ దుఃఖంలో, ఏ బాధలో నువ్వు ఏ ఆలోచనలో ముందుకు వెళ్ళాలనుకున్నావు, దేనికోసం ఆశపడుతున్నావు. దేవుడు అన్న అమ్మా నువ్వు ఆశపడింది నేను తీరుస్తాను ఈ సమయంలో. దేవుడు స్తోత్రం. నా ప్రాణమా దేవుని కొరకు, ఎవరి కొరకు, దేవుని కొరకు కృష్ణ కొనుచున్నదట. అంటే లోకంలో ఉన్న వాటి కొరకు కాదు, ఏదో చూసిన దాని కొరకు కాదు, ఏదో మన శరీరం ఆశించిన దాని కొరకు, కానీ ఆత్మ ఆశించిన దేవుని కొరకు మనం ఏం చేయాలట, కృష్ణ కొనాలట. సూత్ర అదే దాని కింద నుండి జీవము గల దేవుని కొరకు మనం ఏం చేయాలట, కృష్ణ కొనుచున్నది. అదే దేవుని సన్నిధిని ఏటట, దేవుని సన్నిధి నేను ఎప్పుడు వచ్చేదను. స్తోత్రం. దేని కొరకట, దేవుని సన్నిధికి నేను ఎప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధి నేను ఎప్పుడు కనబెడదనట. స్తోత్రం. ఒక ఆశమానంలో ఉన్నాడు ఏంటి, నేను ఎప్పుడు దేవుని సన్నిధిలో ఉంటాను. దేవా ఈ రోజు నీ సన్నిధిలో నేను కనబడుతున్నాను కదా దేవా, వచ్చే వారం కనబడాలి, ప్రతి క్షణం నీ సన్నిధిలో నేను కనబడాలి దేవా. దేవా ఎప్పుడు కూడా నీ తప్పిపోకుండా దేవా నన్ను నిలబెట్టాలయ్యా. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ వచ్చినా దేవా, ఏ రోగం వచ్చినా కూడా దేవా నేను నీ సన్నిధిని మానకుండా నన్ను నడిపించాలి దేవా. స్తోత్రం. ఎంతమంది ఈరోజు ఆశపడుతున్నారు దాని కొరకు. దేవుడు ఆశగల ప్రాణాన్ని తృప్తిపరుస్తారన్నారు కదా, నువ్వు ఆశపడాలి దేవుని కొరకు, దేవుని సన్నిధి కొరకు మనం ఏం చేయాలట, ఆశపడాలట. సూత్ర ఆశపడితే చాలు. దేవుడు అన్నాడు నువ్వు ఆశించిన దానికి అత్యధికంగా ఇస్తాను అన్నాడుగా. నువ్వు దేవుని సన్నిధి ఆశిస్తే దేవుడు ఎన్నో మేళ్లతో నిన్ను నింపుతాడు. సూత్రం. నువ్వు ఇక్కడ సంతోషం కోరి దేవుని సన్నిధికి వస్తున్నావు ఒక ఆశతోటి, దేవుడు నువ్వు నా సన్నిధికి వచ్చావుగా, నువ్వు ఆశపడిన దానికంటే ఎక్కువగా నీకు ఆశీర్వదిస్తాను. సంతోషంగా మహా ఆనందంతో మన హృదయాలు నింపుతాను అంటున్నాడు దేవుడు. సూత్రం. ఆయన నీ కొరకు ఏం చేసేవాడట, కేర్ చేసేవాడట. అవునా కదా? నువ్వు ఇప్పుడు బాధపడినప్పుడు ఇది 1 పేతురు 5:7 ఈ కేర్స్ ఫర్ యూ అట. ఆయన నీ కొరకట ఎదురు చూస్తుండేవాడు, నీ కొరకు ప్రతి క్షణం తలించేవాడు. నీ కొరకు ఎవరు అనుకుంటున్నారు, నా కొరకు కేర్ చేసేవారు ఎవరు లేరు, నా కోసం చూసేవారు ఎవరు లేరు, నాకు ఎవరు లేరు అనుకున్న సమయంలో ఒక ఆశ నీకుంటాను. ఎవరైనా చూస్తే నాకు బాగుండగా, ఎవరైనా మాట్లాడితే నాకు బాగుండగా, ఎవరైనా నాతో ఓదారిస్తే బాగుండగా అనుకుంటున్నాగా. ఆ సమయంలో దేవుడు నిన్ను ఓదారిస్తాను, నిన్ను ఆదరించేవాడని, నువ్వు కృంగిన సమయంలో బలపరిచేవాడని నన్ను దేవుడు చెప్తున్నాడు. అదే యెషయాలో చెప్తున్నాడు 13లో, ఆయన నువ్వు బలహీనుడు బలమిచ్చిన వాడు, దుఃఖంలో ఉన్న వారికి సంతోషం గలవాడు, ఇది ఏ ఆశ్రయం లేని ఆదరించిన వాడిగా ఆయన ఉన్నాడు. సూత్రం. ఆయన బలంతో ఆదరిస్తున్నాడు ఆయన దేవుడు. నువ్వు ఏ బాధలు ఉన్నావు, నువ్వు అనుకున్న బలహీనతలు ఉన్నాను దేవా, నీ అభిషేకం లాగా కోల్పోతున్నాను దేవా. దేవా నాకు ఆశ దేవా, నీ అభిషేకంలో నడవాలని, నీ వాక్యంతో నడవాలనుకున్నప్పుడు దేవుడు అన్నాడు దాన్ని నిన్ను నడిపిస్తానని దేవుడు అంటాడు. నువ్వు నడవాలంటే దేవుని నమ్మాలిగా. ఎక్కడ మార్పు 9:23 ఇఫ్ యు బిలీవ్, నువ్వు నమ్మితే
దేవుని యందు నువ్వు నమ్మితే దేవుడు నిన్ను నడిపిస్తాడు. నువ్వు నమ్మగలిగితే నువ్వు ఏ సముద్రాలైనా దాటగలవు, ఏ కొండని ఎరగొట్టగలవు, ఏ జాతి అయినా దాటగల శక్తి దేవుడు ఇస్తాడు. ఏ బండ నీకు అది ఎదురుగా వచ్చింది ఆ బండ నుండి నీళ్లు కూడా ఇవ్వగల శక్తి గల దేవుడు. ఏ చేయాలంటే నువ్వు నమ్మాలి దేవుణ్ణి. ఒక నమ్మిక కలిగిన ఒక ఆశతో నువ్వు ప్రార్థించిన దేవునికి అడిగిన నిన్ను తృప్తిపరచగాడు. ఆయన దేవుడు సిద్ధంగా ఉన్నాడు ఈ సమయంలో. అదే కీర్తనాలు 84 పడ్డ బ్లెస్ ఇట్ విత్ దేవుడు నిన్ను ఆశీర్వదించడానికి కూడా సిద్ధంగా ఉన్నాడట. ఆయన మేలు చేయక కూడా మానడట. ఆయన మేలు చేయాలంటే మనకు ఆశ కావాలిగా. ఎంత ఆశ కలిగి ఉండాలి చూడండి. ఒక దుప్పి అట ఎంత వాగు కొరక ఎంత ఆశపడుతుంది చూడండి. దానికి పెరిగెడుతున్న కొద్ది దాహం వేస్తూనే ఉంటుంది. ఎంత దూరంగా అంత ఆశ, నాకు దొరికితే బాగుండు, నాకు ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడ నాకు దొరుకుతుంది అసలు నీరు, నా దాహం తీర్చడానికి ఎక్కడుంది నీరు, ఈ వాగులో దొరుకుతుందా, ఎక్కడ చిన్న చెరువులో దొరుకుతుందా, లేదా ఎక్కడ నదిలో దొరుకుతుందా, నాకు పెరిగెడుతూనే ఉంటుంది దానికి ఆశ. చూడండి ఎంత ఆశ కలిగిన ఒక దుప్పి. అటువంటి వారిగా మనం ఉండాలి. దేవుని వాక్యంలో ఉంది, దేవుని ఆశీర్వాదం కొరకాని, దేవుని ప్రార్థనలో దేవుని జవాబు కొరకావని మనం ఏం చేయాలట, ఆశ కలిగి ఉండాలట. దేవుడు ప్రార్థనను అంగీకరించాడని ఎక్కడ? సామెతలో 15:29 ఉంది. అక్కడ దేవుని ప్రార్థన ఆలకించి నీకు మేలుతో నింపుతున్నా అంటున్నాడు. అంటే ప్రార్థనను ఆలకించిన వాడు ఏం మేలు చేయక మానేస్తాడా? చేస్తారు. కానీ మనం ఏం చేయాలి? ఆశ కలిగి ఉండాలి. అబ్రహాము లాగా మనం ఏం చేయాలంటే ఆశ కలిగి ఉండాలంట. తనకి దేవుడు ఏంటన్నారు, నీకు కుమారుని ఇస్తాను అన్నాడు. 25 సంవత్సరాలు అతను ఏం చేశాడు? ఆశతో ఉన్నాడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు ఏం చేశాడు? తృప్తిపరిచాడు. అతని దుఃఖంతో కాదు, ఒక నవ్వుతో ఆశీర్వదించాడు. అంటే చూడండి, ఆశ కలిగినప్పుడు నువ్వేదో వస్తుంది అనుకుంటావు, కానీ కొద్దిగా ఆశతో నువ్వు ఎదురు చూసినప్పుడు దేవుడు సంతోషంతో నింపుతాడు. ఆమేన్. నువ్వు అడగాలంటే ఒక ఆశ కలిగి దేవుడికి ఏం చేయాలట? అడగాలి. ఆశతో దేవుని సన్నిధికి మనం ఏం చేయాలట? రావాలి. దుఃఖంతో కాదు, శ్రమతో కాదు, ఏదో ఆలోచనతో కాదు, అలాగని దేవుడు ఇస్తాడని కూడా కాదు, దేవుడు నా పట్ల ఏదో నిర్ణయించి ఉన్నాడని రావాలి. ఇప్పుడు ఆయన ప్రణాళిక లేని మనం దేవుని సన్నిధిలో ఉంటామా? క్షణం మాత్రం కూడా ఉండలేము. ఆయన ప్రణాళిక లేనిది, ఆయన చిత్తం లేనిది గట్టి కూడా మొలవదు, గట్టి కూడా వాడిపోదు. అలాంటి గట్టి వంటి మన జీవితాన్ని దేవుడు ఇప్పుడు నిలబెట్టాడంటే దేవుడు ఇన్ని మేలు మనకు చేస్తుంటాడు. చూడండి, మనం ఆశిస్తున్నాం కదా, దేవా రేపు నేను బ్రతికది చాలయ్యా, బ్రతకడం కంటే ఇంకేదైనా ఆశ ఉందో చూడండి. ఒక ఊపిరి దేవుడిచ్చి నిలబెట్టిన దానికంటే ఇంకేదైనా పెద్ద ఆశ మనకుందా? దేవుడు అన్నాడు, ఈ రోజు నువ్వు ఏమి తాగుతావు, ఏమి తింటావు, దానికోసం ఆశించుకుంటే రేపటి కోసం నువ్వు ఏం చేయకు, చింతించుకో. ఎందుకంటే అది మొత్తం దేవుడు చూసి ఉన్నారు. అంటే నువ్వు ఈ రోజు కోసం ఆశించినది దేవుడు ఈ రోజు కోసం నీకు ఆల్రెడీ ఇచ్చి ఉన్నాడు. కానీ రేపటి కోసం నువ్వు ఆశించాల్సింది ఏంటంటే, దేవా నీ చిత్తు ప్రకారం నన్ను చేయాలి, నడిపించాలయ్యా, నా ఆశ తీరాలంటే నువ్వే కావాలి దేవా. అదే కదా ఒక పాట వచ్చి, ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా, నా బంధమేసయ్యా, నా గుత్తమయ్యా. ఒక ఆశ ఉంటే చాలు, ఆయన తీర్చడానికి సిద్ధం కలిగిన దేవుడు. యూదుల రాజుగా ఎవరైనా అనుకున్నారా? చూడండి, కానీ దావీదు గొర్రెల కాపరిగా ఉంటే అతనికి ఆశ ఏమైనా ఉందా రాజు అవ్వడానికి? కానీ రాజుగా దేవుడు ఆశను దేవుడు ఒక ఆశని తీర్చాలనుకుంటే ఏ విధంగా దేవుడు మార్చగల సమర్థుడు. స్తోత్రం. ఎస్తేరు ఆశని దేవుడించి అవతల తన శత్రువు తన ప్రజలను చంపడానికి వచ్చిన తనకు ఆశ ఏంటి? నా ప్రజలను బతికితే చాలు, అవునా కాదు, నా ప్రజలు దేవుడు రక్షిస్తే చాలు అని ఒక ఆశతో ప్రార్థించినప్పుడు దేవుడు ఆశను తీర్చాడు. అంటే మన జీవితంలో ఏది కోల్పోయామని దేవుడి కొరకు మనం ఒక ఆశతో ప్రార్థిస్తే దేవుడు ఆ ప్రార్థనని విని దానికి ఒక జవాబు ఇవ్వగల ఒక సమర్థుడు. స్తోత్రం. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు నా ఆశను తీరుస్తాడని? అదే కీర్తనాలు 41:40 ఒకటి ఉంది, యెహోవా కొరకు నేనైతే సహనంతో కనిపెట్టుకుంటుంది, ఆయన నాకు చెవియొగ్గి నా మొర ఆలకించను.
దాని కింద నాశనకరమైన గుంటల నుండి చికటగల దొంగ ఊబిలో నుండి ఆయన నన్ను ఏం చేస్తాడట, పైకెత్తాడట. నా పాదములు బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరిచినట. ఎంత గొప్ప దేవుడు మనకు ఉన్నాడు చూడండి. మనం ఏం చేయాలంటే సహనము కలిగి ఉండాలంటే దేవుడు కూడా. తొందరపాటు కాదు. ఎవరు సారా వాళ్ళ తొందరపాటు పడితే తన్నే ఒక గాడిద బయటకు వస్తుంది. అది అబ్రహం వల్ల ఒక సహనంతో కలిగి ఉంటే సంతో ఆనందం గల నవ్వు గల ఒక కుమారుడు దేవుడు దయచేస్తాడు. స్తోత్ర. అదే కదా, ఆయన నాకు చెవి యొగ్గి నా మన్నవి మొర కాదు, నా మన్నవి ఏంటి నువ్వు మన్నవు అంటే మనసారా దేవుడికి అడిగావు, అది ఆలకించి ఉన్నాడు. స్తోత్రం. అది నాశనకరమైన గుంటావని, అదే జిగటగల దొంగ ఊబి. జిగటగల ఊబి కాదు, దొంగ ఊబి. దొంగలాగా అది ఇప్పుడు కిందకు లాగేస్తుందో తెలియదు. అలాంటి ఊబిలో నుండి కూడా ఆయన మనల్ని నేర్చేస్తాడట, పైకి ఎత్తుతాడట. సూత్రం. ఈరోజు ఎంతమంది దేవుడి సన్నిధిలో ఆశతో ఉన్నారు చూడండి. ఎంతమంది ఒకసారి గట్టిగా హల్లెలూయా చెప్తామా? ఆశతో ఉన్నారా, నిరాశ కలిగి ఉన్నారా? ఆశ కలిగి ఉన్నారా, నిరాశ కలిగి ఉన్నారా? ఆశ కలిగి ఉన్నారా? ఆశ కలిగి ఉన్నానన్నారు గట్టిగా చెప్తాం. హల్లెలూయా. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. ఈరోజు ప్రతి ఒక్కరు కూడా దేవుని సన్నిధిలో అవ్వాలి, ఎక్కడికి వెళ్ళిన ప్రార్థనలో అవ్వాలి, ఆరాధనలు ప్రయోజనం వాక్యం చెప్పినప్పుడు కూడా ఒక ఆశ కలిగి మనం వినాలి. దేవా, ఈరోజు ఆశ కలిగిన ప్రాణాన్ని వాక్యంతో తృప్తిపరచాలి. ఆరాధనలో నేటి దేవా, ఈరోజు ఆరాధించినప్పుడు నీ ఆత్మ అభిషేకంతో నీ మాటతో నన్ను తాకి నా ఆశను తీర్చాలి. దేవా, ప్రార్థనలో దేవా, ఈరోజు నేను ప్రార్థించిన దానికి ఒక జవాబు ఇచ్చిన ఆశను తృప్తిపరచాలి. ఈరోజు ఎంతమంది ఆశ కలిగి ఉన్నారు దేవుడు. ఆశ కలిగిన ప్రాణాన్ని దేవుడు దీవిస్తాడు. అలాగే ప్రార్థించిన వాళ్ళ దేవుడు ముందుగా నడిపిస్తాడు. ఇచ్చిన వాక్యాలు దేవుడు దీవించారు. ఆమేన్.